బీటెక్ ఫైనల్ ఇయర్ కి వచ్చినా గానీ వీడికి మాత్రం ఇంకా బైక్ నడపడం రావట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే నేను వీడియో కలిసి మన మిల్క్ బాయ్ మళ్ళీ వాళ్ళ విలేజ్ కి వెళ్ళాం. మనోడేమో ప్రకృతి పిలిచిందని పొద్దున్నే చెరువు గట్టుకైతే పట్టుకొచ్చాడు. పని అయిపోగానే సైలెంట్ గా వెళ్ళిపోదాం అనుకుంటే ఈడేమో బైక్ నేను డ్రైవ్ చేస్తా అంటున్నాడు. కానీ ఈడికేమో బైక్ రాదు. ఎంత చెప్పినా బైక్ మాత్రం దిగట్లేదు. మూసుకొని వెనక్కి కూర్చో, లేకపోతే ఇక్కడే వదిలేసి దొబ్బేస్తామని చెప్పాను. నెక్స్ట్ మిల్క్ బాయ్ మళ్ళీ మన కోసం నీట్ గా వేపల్లో తీసుకొచ్చాడు. ఇంకా వేపల్లతో బ్రష్ చేసి హోటల్లో టిఫిన్ చేసి కొంచెం సేపు ఎయిర్ వాకింగ్ చేశాం. అదే గాలికి తిరిగాం అనమాట. ఈలోగానే పక్కూరు బంధువుల దగ్గర నుండి పిలుపు రావడంతో మిల్క్ బాయ్ మళ్ళీ లేట్ చేయకుండా బైక్ నీళ్ళలో దింపేశాడు. ఎందుకు అంటే ఆ ఊరు వెళ్ళడానికి ఇదే దారనమాట. నెక్స్ట్ మా ఊరు మొత్తానికి ఫేమస్ అయిన టెంపుల్ చూపిస్తా పదాన్ని ఇక్కడ పట్టుకొచ్చాడు. ఈ టెంపుల్ వచ్చేసి కొండ పైన ఉంది. కొంచెం కష్టపడి పైకి వెళ్ళగానే అదిరిపోయే లొకేషన్ అయితే కనిపించింది. అక్కడి నుంచి కొంచెం కింద దిగితే ఇక్కడ క్యాక్టస్ కనిపించింది. దాని పక్కనే దానికన్నా పొడవైన ఇంకో ముళ్ళ చెట్టు కనిపించింది. ఇంకా అదే లొకేషన్ లో కొన్ని ఫొటోస్ దిగి పక్కకు రాగానే గాలి గంభీరంగా తోలుతుంది. అందుకే గాలికి ఎగిరిపోకుండా సేఫ్టీగా కడ్డీ పట్టుకున్నా. మొత్తానికి మా మల్లిగాడైతే వాళ్ళ ఊరు మొత్తం తిప్పి అసలే తిరిగి చాలా అలసిపోయాం. వెళ్ళి తొంగోవాలి. మీరు కూడా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేశారండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.